ఈరోజు మనం మహూర్గఢ్లో ఉన్న ఏకవీరికాదేవి శక్తిపీఠాన్ని దర్శించుకొని నేను అక్కడే ఉన్న ఇంకో 3 ఆలయాలు రేణుకామాతా మందిర్, రెండవది అనసూయామాతా మందిర్, మూడవది దత్తాత్రేయులు వారి మందిర్, మొత్తం ఈ 3 ఆలయాలు అయితే ఈరోజు సందర్శించబోతున్నాం. అందరికీ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏంటంటే ఇక్కడ రేణుకామాతా మందిర్ శక్తిపీఠమా లేదంటే ఏకవీరికాదేవి శక్తిపీఠమా అని చెప్పి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అండ్ ఇక్కడ రేణుకామాతా మందిర్కే ఎక్కువ మంది భక్తులు కూడా వస్తూ ఉంటారు. అసలు ఏది శక్తిపీఠం, రేణుకామాతా మందిర్ శక్తిపీఠమా లేదంటే ఏకవీరికాదేవి మందిర్ శక్తిపీఠమా అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. సో అది నేను ఇప్పుడే క్లియర్ చేయబోతున్నాను. రేణుకామాతా మందిర్ దగ్గర పడింది, రేణుకామాతాది తలభాగం ఉంటుంది కదా, ఆ తలభాగం వచ్చేసి ఇక్కడ పడుతుంది. సో ఇది శక్తిపీఠం కాదు. ఇక్కడ పరశురాముడు తన తల్లి అయిన రేణుకాదేవినే ఇక్కడ తల నరుకుతాడు. ఆ తలభాగం వచ్చేసి ఇక్కడ రేణుకాదేవి గుడి దగ్గరే పడుతుంది. అందరూ దీనే శక్తిపీఠం అనుకుంటారు, కానీ ఇది కాదు. ఇక్కడ మనకి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శక్తిపీఠం ఏకవీరికాదేవి శక్తిపీఠం. మన సతీదేవి శరీర భాగం అక్కడైన ఒక కుడి భుజం అక్కడ పడుతుంది ఏకవీరికాదేవి శక్తిపీఠం. మహూర్గఢ్ నుంచి 12 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఏకవీరికాదేవి శక్తిపీఠం. నేను శక్తిపీఠాన్ని దర్శించుకున్నాను. ఆ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఏకవీరికాదేవి శక్తిపీఠం. ఆ వీడియో చూసి దాని తర్వాత ఇక్కడికి రండి. సో ఇప్పుడైతే మనం మిగతా 3 గుళ్ళు అయితే దర్శించుకుందాం. ఇది వచ్చేసి మహూర్గఢ్ అనమాట. మహూర్గఢ్ బస్ స్టాండ్ దగ్గరే నేను ఇక్కడ రూమ్ తీసుకున్నాను అనమాట. ఓన్లీ 1 అవర్కి 200 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. రాధికా లాడ్జ్ అనమాట. ఇది కరెక్ట్ మీకు కనిపిస్తుంది కదా, ఈ రాధికా లాడ్జ్కి ఆపోజిట్లోనే మనకి బస్ స్టాండ్ ఉంటుంది, మహూర్ బస్ స్టాండ్. ఈ మహూర్ బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే మనము ఈ తీసుకున్నాం అన్నమాట రూమ్, 200 రూపీస్. సో ఇప్పుడైతే కరెక్ట్ ఈ బస్ స్టాండ్కి ఇంకా దాంతోపాటు ఈ రాధికా లాడ్జ్కి కరెక్ట్ ఈ లెఫ్ట్ సైడ్లోనే మనకి ఈ ఆటో స్టాండ్స్ ఉంటాయి. ఈ ఆటో స్టాండ్స్కి నుంచి ఇప్పుడైతే మనం మొత్తం 3 ప్లేస్లు అయితే ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. మొదటిది వచ్చేసి అనసూయామాతా మందిర్, రెండవది దత్తాత్రేయులు వారి మందిర్, దాని తర్వాత మనం లాస్ట్కి రేణుకామాతా మందిర్. ఈ 3 ప్రదేశాలు అయితే ఈరోజు వెళ్తున్నాం అన్నమాట. ఈ ఆటో అతను షేరింగ్కి 120 రూపీస్ అయితే తీసుకుంటున్నారు పర్ పర్సన్, మొత్తం ఈ 3 ప్రదేశాలను చూపించడానికి. ఇదిగోండి, ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్లో మనమైతే అనసూయామాతా మందిర్కి అయితే వచ్చేసామన్నమాట. ఆ కొండ ఎక్కాలన్నమాట. ఆ కొండ ఒక 5 మినిట్స్లో అయితే నేను ఈజీగా ఎక్కేసాను. అరౌండ్ ఒక 400 to 500 స్టెప్స్ అయితే ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ టెంపుల్ హిస్టరీ ఏంటో తెలుసుకుందాం. అనసూయమాత అత్రి మహాముని భార్య. తన భర్త పట్ల తన విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి బ్రహ్మ, విష్ణువు మరియు మహేశ్వరులు ఆమెను ఒకసారి పరీక్షిస్తారు. భారతీయ పురాణాల ప్రకారం త్రిమూర్తులు అత్రి లేనప్పుడు అతని ఇంటికి వెళ్ళి అనసూయమాతను తమకు భిక్ష, ఆహారం ఇవ్వమని అడిగారు. ఆమె వారికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వారు ఆమె నగ్న శరీరంతో వారికి సేవ చేయాలని పట్టుబట్టారు. తరువాత ఆమె తన భక్తితో 3 శిశువులుగా మార్చి వారికి ఆహారం పెట్టింది. చివరికి ఆమె భక్తికి ఆమె ఎంచుకున్న వరం లభించింది మరియు తరువాత ఆ 3 తన కుమారులుగా కోరుకుంది. ఆ విధంగా దత్తాత్రేయుడు భూమిపై మహూర్ వద్ద జన్మించాడు మరియు అప్పటి నుండి తన భక్తులను ఆశీర్వదించడానికి భూమిపై ఉన్నాడు. సో ఇప్పుడైతే అనసూయామాత మందిర్ అయిపోయి ఇప్పుడైతే మేము దత్తాత్రేయుల వారి గుడికి అయితే వచ్చేసామన్నమాట. ఇది కూడా దత్తాత్రేయుల వారి మందిరము జస్ట్ 5 మినిట్స్లోనే మేము వచ్చేసాము ఈ దత్తాత్రేయుల స్వామి వారి గుడికి అయితే. సో ఇప్పుడు ఈ దత్తాత్రేయుల స్వామి గురించి మనం కొంచెం తెలుసుకుందాం. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు కలిసి
అవతరించిన దత్తాత్రేయుడు మౌర్గఢ్లో నిద్రించేవాడని ప్రసిద్ధి. అత్రి అనసూయల కుమారుడు దత్తాత్రేయుడు. దత్త అంటే దత్తత వెళ్ళడం, ఆత్రేయ అంటే అత్రి మహర్షి. దత్తాత్రేయ అంటే అత్రి అనసూయ మాతలకు దత్త పుత్రుడు. త్రిమూర్తులు ఈ దంపతులకు పుత్రుడు రూపంలో తమని తాము సమర్పించుకున్నారు కాబట్టి దత్తాత్రేయుడయ్యాడు. అనసూయమాత పాతివ్రత్యానికి మెచ్చి త్రిమూర్తులు ఇచ్చిన కోరిక ప్రకారము త్రిమూర్తులు వారికి దుర్వాసుడు, చంద్రుడు, దత్తాత్రేయుడు అనే ముగ్గురు పుత్రులు జన్మిస్తారు. దత్తాత్రేయుడు అంటే విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు. కొంతకాలం ముగ్గురు అత్రి దంపతుల వద్ద పెరిగిన అనంతరం బ్రహ్మ అవతారమైన చంద్రుడు, శివుని అవతారమైన దుర్వాసుడు తమ అంశలను దత్తునిలో లీనం చేసి దుర్వాసుడు తపస్సుకు, చంద్రుడు తన వెడలినప్పుడు దత్తాత్రేయుడు ఆ ముగ్గురి అంశాలతో దత్తాత్రేయుడు బాసిల్లాడు. ఇప్పుడైతే మేము దత్తాత్రేయుల వారి గుడిని దర్శించుకొని మళ్ళీ రేణుకాదేవి గుడికైతే వెళ్తున్నామన్నమాట. ఇప్పుడైతే రేణుకాదేవి గుడికైతే వచ్చేసాం. ఇది ఒక కొండ మీదకు ఉంటుంది. అరౌండ్ ఒక 10 minutes అయితే నడవాల్సి ఉంటుంది. 500 to 600 మెట్లు అయితే ఉంటుందన్నమాట. రేణుకామాత హిస్టరీ గురించి మనం తెలుసుకుందాం. ఇది మహారాష్ట్రలోని వాళ్ళు చాలామంది శక్తిపీఠం అని అనుకుంటారు. కానీ మహూర్గఢ్లో ఉన్న ఏకైక శక్తిపీఠం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శక్తిపీఠం ఏకవీరికా దేవి శక్తిపీఠం. కానీ మహారాష్ట్ర వాళ్ళు దీని శక్తిపీఠంగా ఎందుకు అనుకుంటారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. రేణుకాదేవి ఋషి జమదగ్ని భార్య మరియు పరశురాముడి తల్లి. ఆమె చాలా పవిత్రమైన స్త్రీ మరియు అంకితభావం కలిగిన భార్య. ఆమె ప్రతిరోజు ఇసుకతో నీటి కుండలను సృష్టించే సామర్థ్యాన్ని పొందింది. ఒక దురదృష్టకర రోజు ఆమె ఒక గంధర్వుని పట్ల ఆకర్షితురాలై ఫలితంగా తన వరం కోల్పోయింది. తన తప్పుకు పశ్చాత్తాపపడినప్పటికీ ఆమె తన భర్త యొక్క భయంకరమైన కోపాన్ని ఎదుర్కొంది. జమదగ్ని వారి కుమారుడు పరశురాముడిగా తన తల్లి తప్పుకు తల నరికేయమని ఆదేశించాడు. పరశురాముడు తన తండ్రి ఆజ్ఞను పాటించాడు. కానీ ఆమెను తల నరికిన తరువాత జమదగ్ని వరం ద్వారా ఆమె తిరిగి బ్రతికింది. ఈ సమయంలో ఒక తక్కువ కుల స్త్రీ రేణుకను రక్షించడానికి ప్రయత్నించింది మరియు ఆ ప్రక్రియలో ఆమె కూడా తల నరికివేయబడింది. బ్రతికించేటప్పుడు వారి తలలు మరియు శరీరాలు మార్పిడి అయ్యాయి మరియు ఫలితంగా రేణుకా తల ఆ తక్కువ కులస్తురాలి శరీరానికి అతికించబడింది. ఫలితంగా ఎల్లమ్మదేవి ఏర్పడింది. దీని కిందకి ఇలాగ వెళ్ళగానే మనకి పరశురాముల వారి గుడి కూడా ఉంటుంది. అందుకే ఇక్కడ మనకి రేణుకామాత గుడి దగ్గరే మనకి పరశురాముల వారి గుడి కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే మా పరశురాముల వారి గుడి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడి నుంచి కింద మెట్లు ఉంటాయన్నమాట. ఆ మెట్ల ద్వారా మనం కిందకైతే వెళ్ళొచ్చు. సో ఇది పరశురాముల వారి గుడి అన్నమాట. సో ఈ పరశురాముల వారి గుడిని దర్శించుకొని అండ్ నా లాస్ట్ వీడియో మీరు శక్తిపీఠ టెంపుల్ది చూడకపోతే ఆ టెంపుల్ వీడియో కూడా చూడండి. మీరు ఇంతవరకు లాస్ట్ వరకు చూసారు అంటే నాకు ఈ వీడియోని మినిమం 10 మందికి అయితే షేర్ చేయండి వాట్సాప్లో.